లో కుమారుణ్ణి లోకానికి ఆయన అనుగ్రహించాడు. ప్రభు అనుగ్రహించిన ఈ కుమారునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మెల్విన్ శామ్ అనే పేరును ప్రకటిస్తూ ఉన్నాం. ఇక నుండి వీటిని మెల్విన్ శామ్ అని పేరు పెట్టి పిలవాలని ప్రభునామన ప్రేమతో మనవి చేస్తున్నాను. నాకు శామ్యుల్ అనే తెలుసు, మనోడు పరిచయం అయిన తర్వాత శ్యామ్ అని మార్చుకోవడం తర్వాత అర్థమైంది. సో కొడుకుకు మొత్తానికి శామ్ అని పేరు పెట్టాడు. బాబును మెల్విన్ శామ్ అని పేరు పెట్టి పిలవండి. చిన్నతనంలోనే ఈ పేరు జీవగ్రంథమందు రాయబడాలి, భక్తుల సరసన చేర్చబడాలి. అలాంటి గొప్ప భక్తుడు కావాలని మీరు ప్రార్థించండి. మనమందరం ప్రార్థన చేద్దాం. ఏం పేరు? మెల్విన్ శామ్. మెల్విన్ అంటే జెంటిల్ లార్డ్, సున్నితమైన ప్రభు. మన ప్రభు సుకుమారుడు, మన ప్రభు సున్నితమైన వాడు, జెంటిల్ లార్డ్ అని అర్థం. సో మెల్విన్ శామ్ అని పేరు పెట్టి పిలవాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేద్దాం. నమ్మదగిన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మెల్విన్ శామ్ కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రమిలను శ్యామ్ను ప్రేమించి మీరు అనుగ్రహించిన ఈ కుమారుడు రానున్న దినాలలో గొప్ప భక్తుడిగా జీవించడానికి, మోషే అంతటి గొప్పవాడు కావటానికి మీరే సహాయం చేయమని, మీకు సమస్తం సాధ్యమే ప్రభువా. ఆలూరు ప్రాంతంలో ఈ కుటుంబం గొప్ప కార్యాలు జరిగించడానికి మీరే కృపనిమ్మని బాబును మీ దయగల స్థలాలకు అప్పగించుకుంటూ క్రీస్తు యేసు అసమానమైన నామమున మెల్విన్ శామ్ను దీవించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి.